ముందుగా ఖురాన్ పారాయణము నా ద్వారా. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. الرحمن علم القرآن خلق الإنسان علمه البيان الشمس والقمر بحسبان والنجم والشجر يسجدان والسماء رفعها ووضع الميزان ألا تطغوا في الميزان وأقيموا الوزن بالقسط ولا تخسروا الميزان والأرض وضعها للأنام فيها فاكهة والنخل ذات الأكمام والهب ذو العصف والريحان فبأي آلاء ربكما تكذبان خلق الإنسان من صلصال كالفخار وخلق الجان من مارج من نار فبأي آلاء ربكما تكذبان رب المشرقين ورب المغربين فبأي آلاء ربكما تكذبان مرج البحرين يلتقيان بينهما برزخ لا يبغيان فبأي آلاء ربكما تكذبان يخرج منهما اللؤلؤ والمرجان فبأي آلاء ربكما تكذبان وله الجوار المنشآت في البحر كالأعلام فبأي آلاء ربكما تكذبان كل من عليها فان ويبقى وجه ربك ذو الجلال والإكرام فبأي آلاء ربكما تكذبان صدق الله العظيم. ఇందాక ప్రకటించినట్టుగా ఇన్షాల్లా ఈరోజు యొక్క కార్యక్రమము షాబాన్ నెల మరియు మన బాధ్యతల గురించి జనాబ్ మంజూర్ అహ్మద్ గారు హఫీజహుల్లా ప్రసంగిస్తారు. ఫద్దల్ షేక్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ వఅలా ఆలిహి వఅస్హాబిహి అజ్మఈన్ వమన్ తబిఅహుం బిఇహ్సాన్ ఇలా యౌమిద్దీన్. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. వదక్కిర్ ఫఇన్న జిక్రా తన్ఫఉల్ ముమినీన్. ప్రియమైన సోదరులారా, సోదరీమణులారా, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ స్వాగతం పలుకుతున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన అందరి కలయికను, మన అందరి విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి మార్గముగా మలుచుగాక. నేర్చుకున్న విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టి ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యం పొందే వాళ్ళలో అందరినీ చేర్చుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన అందరి కృషిని స్వీకరించి ప్రళయదినము నాడు మన అందరి పాపాల ప్రక్షాళనకు మార్గముగా మలుచుగాక. మరియు మనం నేర్చుకుంటున్న ఈ విషయాలకు సంబంధించి మనందరికీ సద్బుద్ధి ప్రసాదించి మరిన్ని మంచి కార్యాలు చేయడానికి మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మార్గం సుగమం చేయుగాక. ఆమీన్. సోదరులారా, సోదరిమణులారా, ఇందాక ప్రకటించినట్టు ఇవాళ మనం షాబాన్ నెల మరియు మన బాధ్యతలు అనే శీర్షికన కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోబోతున్నాం. నిజం చెప్పాలంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని మానవులుగా పుట్టించాడు. సృష్టి రాసుల్లో మానవుడు అత్యుత్తమమైన స్థానం కలిగి ఉన్నాడు. మానవునికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విజ్ఞత, ఆలోచన శక్తి మరియు మేధస్సును ప్రసాదించాడు.
మనిషి వీటి ద్వారా అనేక కార్యక్రమాలు నెరవేర్చుకోగలుగుతున్నాడు, అనేక కోరికలు పూర్తి చేసుకోబోతున్నాడు. తన ఇతర సౌలభ్యమైనటువంటి ఏ ఏ శక్తులైతే ఉన్నాయో ఆ శక్తులని క్రోడీకరించి, సమీకరించి, ప్రోగు చేసి, ఒకచోటకు చేర్చి, వాటి ద్వారా తనకు లాభాన్నిచ్చే వస్తువులను పుట్టించుకోగలుగుతున్నాడు మరియు వాటిని వినియోగించుకోగలుగుతున్నాడు. ఈ ప్రపంచంలో తన జీవితాన్ని సుగమం చేసుకోగలుగుతున్నాడు. ప్రశాంత జీవితం అని దేన్నైతే అతను అనుకుంటున్నాడు, లేక విజయవంతమైన జీవితం అని అతను ఏదైతే అనుకుంటున్నాడో దాన్ని అతను నిర్మించుకోగలుగుతున్నాడు. ఇవన్నీ మాటలు. ఇంకా చాలా మాటలు ఈ సందర్భంలో వస్తాయి. వీటితో పాటు ఒక ముఖ్యమైన విషయం కూడా ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుడి ఈ జీవితంతో పాటు పరలోక జీవితాన్ని కూడా ముడిపెట్టి పెట్టాడు. ఈ ముడిపెట్టబడిన పరలోక జీవితం గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వయంగా మానవులకు తెలియజేయడానికి వారి కోసం ప్రవక్తలని పంపించాడు, పుస్తకాలు అవతరింపజేశాడు. వాటి ద్వారా మానవులకు ఈ జీవితం దీంతో ఇలాగే సమాప్తం అవ్వదు, కానీ మరణించిన ద్వారా కూడా దీని ఫలితాలు మీ ముందుకు వస్తాయి అని బోధించడం జరిగింది. ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు మానవుడు ఎక్కువగా మంచి పనులు చేసుకోవటానికి, ఎక్కువగా సత్కార్యాలు చేసుకోవటానికి, ఎక్కువగా మనిషితోటి మానవుల యొక్క మన్ననలు పొందటానికి, అదేవిధంగా తనను సృష్టించిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మన్ననలు, పొగడతలు మరియు అతని వద్ద నుంచి అనగా అల్లాహ్ వద్ద నుంచి ఎక్కువగా ప్రతిఫలం పొందటానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మార్గాన్ని నిర్దేశించాడు, సుగమం కూడా చేశాడు. ఇక మానవుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తనకు ప్రసాదించినటువంటి ఏ ఏ వస్తువులు, ఏ ఏ మార్గాలు, ఏ ఏ సాధనాలు, ఏ ఏ మాధ్యమాలు ప్రసాదించాడు, వాటి ద్వారా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తూ ఉండాలి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి బోధనలు మనకు తెలియజేస్తున్నాయి. ఇవాళ మనం షాబాన్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోబోతున్నాం. నిజంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భూమి ఆకాశాలు పుట్టించడానికి ముందే సమయాన్ని 12 నెలలుగా విభజించాడు. ఆ 12 నెలల్లో నుంచి షాబాన్ నెల ఒకటి. మిగతా ఇస్లామీయ క్యాలెండర్ లెక్కల ప్రకారం ఒకసారి అది 29 రోజులు, ఒకసారి ఇది 30 రోజులపై విస్తరించి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ నెల గడుస్తూ ఉంది. దాదాపు మనం మధ్యలో ఉన్నాం. త్వరలో రమదాన్ నెల రాబోతుంది. షాబాన్ నెలకంటూ వేరే నెలల మాదిరిగా మనం గమనిస్తే ఏదైనా ప్రత్యేకత ఉందా అంటే అన్ని ప్రత్యేకతలు చెప్పుకోదగ్గ పెద్ద ప్రత్యేకతలు లేవు. కానీ కొన్ని హదీసుల్లో, కొన్ని జయీఫ్ హదీసులు మరియు మౌదు హదీసుల్లో కొన్ని మాటలు వచ్చాయి. ఎక్కువగా సంఖ్యలో అవి రావటం వల్ల కొంతమంది పండితులు కొన్ని విషయాలు, కొన్ని బోధనలు, కొన్ని ఆలోచనలు, కొన్ని రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అవి వాటి నుంచి తీయడానికి ప్రయత్నం చేసి కొన్ని మాటలు ఉమ్మతు ముందు తీసుకొచ్చారు. వాటిని గురించి కూడా మనం సమయం ఉంటే మన తర్వాత మాట్లాడదాం. కానీ షాబాన్ నెల కంటూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కంటే ఎక్కువగా దాన్ని ఆదరించే వారు ఎవరైనా ఉంటారు. ఇక్కడ ఇంకో మాట మనం యాడ్ చేసుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులని తన ఆరాధన కోసం పుట్టించాడు. వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్ అనే ఆయత మనందరికీ తెలుసు. మరి అటువంటిప్పుడు సూరతుల్ బఖరాలో మొట్టమొదటి ఆదేశం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా ఇదే, యా అయ్యుహన్నాసు ఉబుదు రబ్బకుమ్. ఓ ప్రజలారా, మీ ప్రభువుని మీరు ఆరాధించండి. ఇది మొదటి ఆదేశం. మరి ఈ మొదటి ఆదేశంలో ఆరాధన చేయండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. ప్రతి మనిషికి తన ఆలోచన ప్రకారం ఆరాధన ఏదై ఉంటుంది అది చేయండి అని చెప్తుంటే మనుషులు ఏం చేసే ఉండేవారో మీరు అంచనా వేయగలరు. ప్రతి మనిషి తన బుద్ధి, తన మేధస్సు, తన ఆలోచన, తన పాత అనుభవం మరియు ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకుని తనకు నచ్చిన పద్ధతిని ఇది ఆరాధన అని తీసుకునేవాడు. అలా చేసుకోవడం వల్లే
ఏం జరిగింది అంటే ఇస్లాం కాకుండా వేరే ధర్మాల్లో ఉన్న అనేక మంది అనేక పద్ధతుల్ని అడాప్ట్ చేసుకోగలిగారు. వాళ్ళలోనే ఇప్పుడు అది ఎంతవరకు సమంజసం, అది ఎంతవరకు నిజం అని చెప్పే ధైర్యం లేక కొత్త కొత్త పద్ధతులు, కొత్త కొత్త పుంతలు ఆరుతూ పోతూనే ఉన్నారు. వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు ఇలా చేశారు మనకు చెప్పుకునే అవసరం లేదు. కానీ ఇస్లాం విషయానికటప్పటికి అల్లాహ్ సుబ్హానహు తాలా ఆ బాధ్యతను, ఆరాధన అనే పదాన్ని నిర్వహించే బాధ్యతను ప్రవక్తల ద్వారా మనకు అందించారు. మీరు లక్ష ఆలోచించుకోండి, కానీ మా దగ్గర ఒక విషయం ఉంది. మేము కోరుకునేది ఒకటి ఉంది. మేము ఇవ్వాలనుకున్నది ఒకటి మా దగ్గర ఉంది. అది మేము ఇస్తాం. దాన్ని మీరు అడాప్ట్ చేసుకోండి, దాన్ని ఫాలో అవ్వండి, మీ ఆలోచనలను పక్కన పెట్టండి అనే ఒక సంక్షిప్తమైనటువంటి పాఠం ఇస్లాం మనకి ఇచ్చింది. అందుకని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అల్లాహ్ సుబ్హానహు తాలా అత్యుత్తమ నమూనా రూపంలో పంపించాడు. లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా. చూసారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితంలో అత్యుత్తమ నమూనా ఉంది. ఇక మనం ఒక మామూలు మనిషిగా, ఒక ముస్లింగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రేమించే వ్యక్తిగా, ఇస్లాం ధర్మం పట్ల గౌరవం గల వ్యక్తిగా, అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క భక్తుడిగా మన బాధ్యత ఏమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ పని, ఎప్పుడు, ఎలా, ఎంత, ఏ విధంగా చేశారు అని తెలుసుకోవాలి. ఏ పని, ఎప్పుడు, ఎలా, ఎంత, ఏ విధంగా చేశారు అంత మనం చేస్తే మన బాధ్యత తీరినట్టే. అంతా మనం చేస్తే బాధ్యత తీరినట్టే. రోజుకి 17 రకాతుల ఫరజ్ నమాజ్ ఇవ్వడం జరిగింది. అది మనం ఆచరిస్తే మన బాధ్యత తీరిపోయినట్టే. దానికి కాకుండా మనం ఎక్స్ట్రా వాలంటీరీలీ సున్నతులు ఆచరిస్తే అల్హమ్దులిల్లా. కానీ ఆ 17లో నుంచి ఇంకా 2 తగ్గించుకుంటానంటే కుదరదు. ఒక ధనికుడు 2.5% జకాత్ చెల్లిస్తే అతని బాధ్యత తీరిపోతుంది. అది కాకుండా ఇంకా ఎక్కువ ఇస్తానంటే అల్హమ్దులిల్లా. జీవితంలో ఒక్కసారి హజ్ నెరవేరిస్తే బాధ్యత తీరిపోతుంది. ఇక నేను ప్రతి సంవత్సరం వెళ్ళి హజ్ చేస్తానంటే అది నీ పని. కాబట్టి ఎంత ఎప్పుడు ఇచ్చారో అంత చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు నమూనా అయినప్పుడు మన బాధ్యత ఏంటంటే ప్రతి అడుగు వేసే ముందు, ప్రతి సందర్భములోనూ, మాట్లాడే ముందు, లేకపోతే ఒక నిర్ణయం తీసుకునే ముందు, లేక ఒక ఆలోచనను మనం ఇతరుల వారికి తెలియజేసే ముందు, లేక ఒక భావనని జనాలకు ప్రకటించే ముందు ఏం చేయాలంటే మన ప్రియతమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ సందర్భంలో ఏం చెప్పారు చూసుకునే బాధ్యత మనం. అంతే మన బాధ్యత. ఆయన చేసింది చూసి తెలుసుకుని అంత పని చేస్తే చాలు మనం. ఆయన అది ఎందుకు చెప్పారు, ఇది ఎందుకు చెప్పలేదు, నేను కోరుకునేది ఇది కాబట్టి దీని గురించి ఆయన ఎందుకు మాట్లాడలేదు, ఇది ఫలానా వాడి ఆలోచన కాబట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తీర్పు ఆయన ఆలోచనగా ఉంది కాబట్టి నేను చేయను, ఇవన్నీ పనికిరాని మాటలు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు తాలా మన జీవితాన్ని ఆరాధనతోనూ, మన ఆరాధన యొక్క సాఫల్యతను, విజయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ముడి చేశారు. అతీఉల్లాహ వర్ రసూల లఅల్లకుం తుర్హమూన్. అతీఉల్లాహ వర్ రసూల లఅల్లకుం తుర్హమూన్. అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క మాటను అనుసరించండి, దానికి అనుగుణంగా మీరు ముందుకు నడవండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి అడుగుజాడల్లో నడవండి. మీపై అల్లాహ్ సుబ్హానహు తాలా కారుణ్యం కురిపిస్తాడు. మీ మాటను మెచ్చుకుని, మీ ఆచరణను మెచ్చుకుని దాని ప్రతిఫలం అల్లాహ్ తాలా కారుణ్యం రూపంలో మీకు ప్రసాదిస్తాడు. నిజానికి మనం ఈ రోజుల్లో అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క కారుణ్యం యొక్క అవసరాన్ని గమనిస్తున్నాం. మన జీవితాలు ఆ కారుణ్యం దూరమైందా అన్న పద్ధతులు అయిపోయినాయి. మనిషి చూస్తున్నాడు, వింటున్నాడు, లెక్కలు వేస్తున్నాడు,
ఆలోచిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, వింటున్నాడు, అనేక విషయాలు చదువుతున్నాడు. అయినప్పటికీ మనశ్శాంతి లేకుండా పోయింది. అల్లాహ్ కారుణ్యం లేకుండా మరి ఎన్ని వస్తువులు ఎలా వస్తాయి? కాబట్టి ఈ కారుణ్యం రావాలంటే మనం ముందుగా అల్లాహ్ చెప్పిన మాట ఎంతవరకు వింటున్నామని గమనించాలి. అల్లాహ్ ప్రవక్త గారు ఇలాంటి మాట ఎంతవరకు మనం వెతుక్కుని వాటి వైపు నడిచే ప్రయత్నం చేయటం, అది మొదటి మెట్టుగా మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిందని నేను మనవి చేస్తున్నా. ఈ విధంగా మనం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితంలో ప్రవేశించి ఆయన షాబాన్ నెలలో ఏం చేశారు అని, షాబానుకు సంబంధించి ఏం బోధించారనే బోధన తీసుకుంటే అక్కడ మనకు కొన్ని విషయాలు దొరుకుతున్నాయి. ఆటిలో నుంచి ఒకటి ఇక్కడ అబూ ఉమామా బిన్ జైద్ రజియల్లాహు తాలా అను ఉసామా బిన్ జైద్ రజియల్లాహు తాలా గారు చెప్పినట్టు ఒక హదీస్ మీ ముందు వేస్తున్నాను. ఆయన అంటున్నారు ఏమని, ఖుల్తు యా రసూలల్లాహ్ లం అరక తసూము షహరన్ మిన షుహూరి మా తసూము మిన్ షహర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఉసామా బిన్ జైద్ రజియల్లాహు తాలా అంటారు. ఉసామా బిన్ జైద్ ఎవరు అంటే ఆయన చిన్న అబ్బాయి, జైద్ బిన్ హారిసా గారి కుమారుడు. జైద్ బిన్ హారిసా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సేవకుడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఇంట్లో ఉసామా వాళ్ళ ఇంట్లో చిన్న బాబు పుట్టినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చాలా సంతోషించారు. ఈ ఉసామా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మనవడు లెక్కలో ఇంట్లో పెరిగాడు. హసన్, హుసైన్ ఏ విధంగా పెరిగారు, అంత ప్రేమను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర నుంచి పొందిన వ్యక్తి ఉసామా బిన్ జైద్. ఉసామా బిన్ జైద్ ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చివరి దశలో ఒక సైన్యానికి నాయకుడుగా నియమించగలిగారు. అప్పుడు అతని వయసు 16-17 సంవత్సరాలు. చూశారా? మరి ఈ ఉసామా బిన్ జైద్ గురించి చెప్పడం జరిగింది ఏంటంటే, ఆయన అడుగుతున్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని, అయ్యా నేను ఒక విషయం గమనించాను, రమదాన్ కాకుండా వేరే నెలల్లో మీరు అంతగా ఉపవాసాలు పాటించరు. ఒకవేళ పాటిస్తుంటే ఎక్కువగా పాటించేది షాబాన్ నెలలో. మరి ఏంటి అన్నారు. అదే అడుగుతున్నారు. ఆయన ఎప్పుడు మీరు పాటించలేదు. షాబాన్‌లో పాటించినంతగా ఎక్కువ ఏ నెలలో వేరే నెలల్లో మీరు ఉపవాసం పాటించారు అన్నాడు. ఖాల ذلك షహ్ర్. అప్పుడు రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం చెప్తున్నారు అతనికి ఏమని, ذلك షహ్రున్ యగ్ఫలు నాసు అన్హు బైన రజబ్ వ రమదాన్. షాబాన్ నెల రజబ్ మరియు రమదాన్ నెలల మధ్య వస్తుంది. రజబ్ నెల అష్హురె హురుమ్, గౌరవప్రదమైన నెలల్లో నుంచి ఒక నెల. గౌరవప్రదమైన నెలలు 4 అని మనకు తెలుసు. మొహర్రం, జుల్హిజ్జా, జుల్ఖాదా, అదేవిధంగా 4వది రజబ్. ఈ గౌరవప్రదమైన నెలలు. ఈ నెలలో లడాయి జగడ అంటమే అట్టాయనము ఉంటుంది. కొట్లాటలు, తిట్టుకోటాలు, దౌర్జన్యాలు, దాడులు ఉండవు. గౌరవం ఉంటుంది. జనాలు దాన్ని ఆదరిస్తారు. రమదాన్ నెల ఉపవాసాల నెల. ప్రతి వ్యక్తి ఉపవాసం పాటిస్తాడు. అందుకని ఉపవాసం పాటించడంలో మనుషుల్లో ఒక ఆలోచన ఔన్నత్యం ఉంటుంది. ఆరాధన భావన ఉంటుంది. కారుణ్యం కురుస్తూ ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మెప్పు కోసం ప్రతి పని మనిషి చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మధ్యలో వచ్చింది ఇది. అందుకని జనాలు ఏం చేస్తున్నారంటే, షాబాన్‌లో కాస్త మనం వెలుసుబాటు తీసుకుందాం, కాస్త రిలాక్స్ అవుదాం, కాస్త పట్టు విడుపుతో పనిచేద్దాం అనే ఆలోచనలకు వస్తూ ఉంటారు. యగ్ఫలున్ నాస్. అందుకని అన్నారు, జనాలు దీని గొప్పతనాన్ని విస్మరిస్తూ ఉంటారు. ఇక్కడ చేయాల్సిన ఆరాధనల యొక్క ఔన్నత్యాన్ని చేతులారా వదులుకుంటూ ఉంటారు. అందుకని యగ్ఫలున్ నాస్ అన్నారు. తర్వాత ఏమన్నారు, కాబట్టి నేను జనాల ముందు నేను కూడా గాఫిల్ కాదు, వేరే వాళ్ళ కోసం నేను గాఫిల్ కాదు. గాఫిల్ అనే అరబీ పదం తెలుగులో, ఉర్దూలో కూడా వాడుకలో ఉంటుంది. ఒక వ్యక్తి ఏదన్నా వస్తువును పట్టించుకోకుండా ఉంటే గాఫిల్ అంట. ఉదాహరణకి ఏదో పని చెప్పారు, వెళ్తూ వెళ్తూ మధ్యలో క్రికెట్ మ్యాచ్ కనపడింది. జనాలు ఆ పని మర్చిపోయి ఇందుట్లో చూస్తూ ఉండిపోయారు. దాన్ని మర్చిపోయారు.
దాన్ని పడిచమని పెట్టేశాడు, పట్టించుకోలేదు, వదిలేశాడు. గఫలత్ అంటాం. ఒకటి చేయాల్సింది ఒకటి చేశాడు, అది పరధ్యానంలో ఉండటం. కాబట్టి ఇటువంటి వస్తువులు ఉనికిలోకి వస్తుంటాయి. అలా ఉనికిలోకి రాకుండా నేను ఈ విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నాను, నేను గాఫిల్ కాదు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు. తర్వాత చెప్తున్నారు ఏమని, షహరున్ తుర్ఫౌ ఫీహిల్ ఆమాల్, ఈ నెలలో మనుషుల యొక్క కర్మలు, అతను మంచి చేసుకుని ఉంటే మంచి, చెడు చేసుకుంటే చెడు, ఈ కర్మలు అయితే ఏమైతే ఉన్నాయో అవి అల్లాహ్ సమక్షంలో తీసుకుని రాబడతాయి. ఇలా రబ్బిల్ ఆలమీన్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గరికి తీసుకురాబడతాయి. ఫౌహిబ్బు అన్ యుర్ఫా అమలి వాన సాయిం, ఈ నెలలో ఈ అమాల్ తీసుకెళ్లేటప్పుడు నా అమలు కూడా వెళ్తుంది, ఎందుకంటే నేను మానవుడిని. మరి ఆ స్థితిలో నేను ఉపవాసంతో ఉండాలి అని అనుకుంటున్నాను అని హదీస్ చెప్తుంది. ఇది ఇమాం నసాయి గారి పుస్తకంలో 2329 నంబర్లో హదీస్లో ఉంది. ఇది హసన్ అంటే సహీ కంటే తక్కువ దర్జా కలిగినటువంటి హదీస్. ఇప్పుడు మనం గమనించేది ఏంటంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బహిరంగంగా ప్రకటించి ఈ కార్యక్రమాలు చేయలేదు. గతంలో ఒక ప్రోగ్రాంలో నేను ఒక విషయం చెప్పాను. మొహర్రం నెల వచ్చినప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జనాల్లో ప్రకటన చేయించేవారు, ఆషూరా ఉపవాసం పాటించండి అని. చూసారా? కానీ షాబాన్ నెలలో మీరు అందరూ ఉపవాసం పాటించండి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రకటన చేయలేదు జనాలు. ఆయన స్వయంగా తన వరకు ఉపవాసం పాటిస్తున్నారు సైలెంట్. దీని ద్వారా ఏం తెలుస్తుందంటే, నఫిల్ పనులు మనం చేసేటప్పుడు జనాలు నోట్లో పడకూడదు. మన వరకు గుప్తంగా, రహస్యంగా, ఎదుటి వాళ్ళు తెలియకుండా ఈ కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని నేను మనవి చేస్తాను. ఒకటి. రెండోది, స్వయంగా ఇది ఉపవాసం. మీరు ఉపవాసంతో ఉన్నారా లేదా అని ఎదుటివాడికి ఇది అసలు తెలియదు. బై ఛాన్స్ ఏదన్నా మీకు తినడానికి ఇచ్చారు, నేను తాగలేని తర్వాత తాగుతానని మీరు తప్పించుకున్నారు, అంతలో మీ ఉపవాసానికి ఏం తేడా రాదు. మీరు ఉపవాసంతో ఉన్నారా లేదా కూడా తెలియదు. ఎవడన్నా బలవంతం చేసి తినాల్సిందే అని కూర్చుంటే, లేదండి నేను తినలేదండి, అప్పుడు మీరు తప్పించుకోవాలి స్థితిలో మీరు చెప్పాల్సి వస్తుంది, నేను ఉపవాసంలో ఉన్నాను. అంతవరకు ఏదన్నా చేసుకో. కాబట్టి ఉపవాసం స్వయంగా రహస్యంగా ఉండే వస్తువు, ఆ రహస్యంగా ఉండే వస్తువుని రహస్యంగా ఉంచారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కానీ ఈ కుర్రవాడు అతను నోట్ చేస్తూ ఉన్నాడు, ప్రవక్త గారు ఏం చేస్తున్నారు, ఆయనతో తిరుగుతున్నాడు, కాబట్టి ఆయన గమనించి అడుగుతున్నాడు ఏంటిది అని. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు. చూసారా? కాబట్టి ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క గొప్పతనం, ఈ నవాఫిల్ దాచి ఉంచారు. అదేవిధంగా మనం సలాతులు, నమాజుల్లో ఉన్నటువంటి నవాఫిల్ని కూడా దాచి ఉంచడానికి చెప్పారు. రాత్రిపూట ఎక్కువ చేయండి, మీరు ఎంత చేస్తున్నారో ఎవరు చూడరు. సున్నత్ నమాజ్ సున్నత్ మరియు నఫిల్ నమాజులు ఏది ఉన్నాయో ఇంటిలో చేయండి. మస్జిద్లో ఉన్న వాళ్ళకి మీరు ఏం చేస్తున్నారో తెలియదు బయట వాళ్ళకి. అందుకని వేరే వజు. తర్వాత రెండోదంటే అఫ్జలుల్ ఆమాలి అషక్కుహ. ఆమాల్ అంటే కర్మలు. కర్మల్లో చాలా తేడాలు ఉంటాయి. కొన్ని తేలిగ్గా ఆచరించదగ్గవి ఉంటాయి, కొన్ని కష్టపూరితమైనవి ఉంటాయి. బాధ్యత మరో బరువు ఉంటుందంట. ఎవరైనా వచ్చి, బాబు ఫలానా ఇల్లు ఎక్కడ అంటే అటు వెళ్ళండి అని చెప్పడం ఎంత ఈజీ. రోడ్డు మీద ఏమన్నా ముళ్ళు పడిస్తే దాన్ని తీసి పక్కన పడేయడం ఎంత తేలిక. కానీ రెండింటికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర ప్రతిఫలం ఉంది, అది మంచి కార్యం. కానీ ఉపవాసం పాటించడం పొద్దు నుంచి సాయంత్రం దాకా, ఆకలి, దప్పిక, వీటిని సహించుకోవాలి. వీటికి ముడిపడిన వేరే వస్తువులు కూడా మనం ఓర్చుకోవాలి. ఒక దీక్షతో పొద్దు నుంచి సాయంత్రం వరకు మనం ఒక పని పూర్తి చేయాలి. ఈ బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఈ బాధ్యత ఎక్కువ ఉండడం వల్ల కష్టం ఎక్కువ ఉంటుంది. కష్టం ఎక్కువ ఉండడం వల్ల ప్రతిఫలం ఎక్కువ. అదే ఈ మాట ఇక్కడ నోట్ రైట్. మీకు ఎక్కువ ప్రతిఫలం కావాలి అనుకుంటే ఎక్కువ
కష్టం ఉన్నటువంటి, ఎక్కువ బాధ్యత ఉన్నటువంటి కార్యాన్ని మీరు భుజాన వేసుకోవాలి. భుజాన వేసుకోవాలి. ఇప్పుడు మనం నా మాట వింటున్న మిత్రులందరికీ నేను ఒక మాట చెప్తున్నా. మనం అల్లాహ్ సుబ్హానహు తాలా దయ వల్ల, ఆయన కృప వల్ల 3 పూటల భోజనం చేస్తున్నాం. మనకంటూ ఒక కుటుంబం, ఒక ఫ్యామిలీ, ఒక సంతోషాన్ని ఇచ్చేటువంటి ఒక యూనిట్ మనకంటూ ఉంది. మనం ఇంతిందు ఆ సంతోషాన్ని అలా పెట్టుకుని వేరే బాధ్యతలు సామాజికంగా మనకు పనికొచ్చి మన మీద వేసుకోకుండా, తీసుకోకుండా, లేకపోతే వేరే చోట లీడ్ చేయకుండా అలాగే గడిపేస్తామా? చెప్పండి. ఎందుకంటే ప్రస్తుత కాలంలో సమాజంలో మనం చేయాల్సిన చాలా పనులు. వాటికి మనుషులు కావాలి. ప్రతి మనిషి తన కుటుంబంలో, తన ఇంట్లో సంతోషంగా మూల పట్టుకొని ఉండిపోయి, ఏమన్నా కావాలంటే ఒక ₹10 ఇచ్చేయండి, ₹100 తీసుకెళ్ళండి అని తప్పించుకుంటే ఎలా అవుతుంది చెప్పండి. అందుకని ఒక సంఘటన గుర్తుపెట్టుకోండి. ఉమర్ రజియల్లాహు తాలా అన్హు గారి కాలంలో ఒక వ్యక్తిని ఉమర్ రజియల్లాహు తాలా ఏం చేశారంటే, ఫలానా చోట గవర్నర్‌గా వెళ్ళండి అని పంపించారు. ఉమర్ రజియల్లాహు తాలా అన్హు ఎవరిని కూడా అలా ఈజీగా నిర్దేశించారు. అతనిలో కొన్ని మెరిట్స్, కొంచెం మంచితనం, అతనిలో ఉన్నటువంటి అతని ఆలోచన శైలి, పద్ధతి తన వరకు గమనించిన తర్వాత అప్పచెప్తారు. అలా అప్పచెప్తే ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఇంకోటి వ్యక్తి ఇవ్వండి, నేను కొంచెం బిజీగా ఉన్నాను. అప్పుడు ఆయన కోపం వచ్చేసి, ఏంటయ్యా ఒక పని చెప్తే మీరు చేయరు, మీరందరూ కలిసి నా మీద పని చేశారు, మీరు నా మీద బాధ్యత పెట్టి మీరు వెళ్ళిపోతారా ఏంటి? ఆ పనులన్నీ నేనే చేయాలా ఏంటి? మీరు చేయకూడదా? చెప్పిన పని చేయి, వెళ్ళి చెయ్యి అని గట్టిగా గద్దించాడు అతను. సో దీని ద్వారా ఏం తెలుస్తుందంటే, మన సమాజంలో కొన్ని పనులకి మనకు స్వయంగా ముందుకొచ్చి కొన్ని పనులు మనం చేయాలి. కొన్ని పనులు మన దగ్గర నుండి మనకు తెలిసినటువంటి చోట ఎవరన్నా ఆ బాధ్యత చెప్పి ఆ బాధ్యతను నెరవేర్చాలి. నా వరకు నేను మూలలో కూర్చుంటాను, నా పైకి వచ్చినటువంటి ఒక బాధ్యత పరంగా ₹100, ₹1000 ఏదో ఇచ్చేసి చేతులు దులుపుకుంటాను, మిగతా పనులు మీరు చేసుకుని చావండి అంటే ఆ పద్ధతిని అంతగా మనం ప్రశంసించజాలం. కాబట్టి ఈ విషయంలో కూడా మనం ఒకసారి గమనించి, మన వరకు మనం ఏదన్నా మనం చేయగలమేమో, ఏదన్నా బాధ్యతాపూర్వకమైన కార్యక్రమాలు ఎక్కడన్నా జరుగుతున్నాయేమో, అక్కడ నేను స్వయంగా వెళ్ళి నా పేరు రాయించుకుని, నా వల్ల అల్లాహ్ సుబ్హానహు వ తాలా నాకు ప్రసాదించిన అనుగ్రహాలు ఏవైతే ఉన్నాయో, ధనం పరంగా గానీ, ఆరోగ్యంగా పరంగా గానీ, శక్తి పరంగా కానీ, శక్తియుక్తుల పరంగా గానీ, లేకపోతే ఆలోచన టెక్నాలజీ పరంగా గానీ, నాకున్నటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తాలా ప్రసాదించినటువంటి ఏ వస్తువు పరంగా నేను వాళ్ళకి సహాయం చేయగలను, తోటి మానవుల్ని కష్టాల్లో ఉన్న వాళ్ళని బయటకు తీయగలను, లేకపోతే వాళ్ళ కష్టాలు తగ్గించగలను, లేకపోతే వాళ్ళ నొప్పిని తగ్గించగలను అనే ఒక ఆలోచనతో ముందుకు జరగాల్సిన అవసరం ఈ రోజుల్లో ఉత్పన్నమైంది అని నేను మనవి చేసుకుంటున్నాను. పైగా కరోనా వచ్చిన దగ్గర నుంచి పరిస్థితులు ఏ విధంగా మారిపోయాయో ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇది కూడా మన బాధ్యతల్లో ఒక బాధ్యత అని దాన్ని మనం భుజస్కంధాలపై తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కూడా అల్లాహ్ సమక్షంలో గొప్ప ప్రతిఫలాన్ని తెచ్చే వస్తువుగా మారుతుంది అని నేను మనవి చేస్తున్నాను. నిజంగా ఇది గమనించదగ్గ విషయం. తర్వాత ఇక్కడ ఇబ్నే రజబ్ రహమతుల్లాహి అలైహి గారు ఈ హదీస్ నుంచి ఒక ఆలోచన, ఒక మాట అంటే బయటకు తీస్తున్నారు. ఈ హదీస్ చదివిన తర్వాత బోధపడే విషయం ఏంటంటే అని ఒక మాట చెప్తున్నారంటే, వల్ ముఫ్రదు బిత్తాఅతి మిన్ అహ్లిల్ మాసి వల్ గఫలతి ఓకే ఖద్ యుద్ఫౌల్ బలా. ఒక వ్యక్తి ఒంటరిగా మంచి కార్యాలు చేస్తూ ఉంటే, అతను చుట్టుపక్కల ఉన్నటువంటి చెడు కార్యాలు చేసే వాళ్ళల్లో కూడా ఈ మంచి యొక్క ప్రభావం ఉంటుంది. ఏదన్నా సమస్య వస్తే ఈ మంచి చేసే వ్యక్తి యొక్క మంచితనం వల్ల
ఆ సమసిపోతుంది. అది అల్లాహ్ తరపు నుంచి దూరం చేయబడుతుంది అని ఒక ఇన్ఫరెన్స్ ఆయన తీసుకున్నారు. ఇది కూడా మనకు అదేవిధంగా ఈ వ్యక్తి యొక్క మంచితనం తోడు ఉన్నటువంటి వ్యక్తులను కాపాడుతుంది. వాళ్ళపై అల్లాహ్ యొక్క అజాబ్ రాకుండా అడ్డుకుంటుంది. వాళ్లకు ఇంకా తౌబా చేసుకోవడానికి సమయం ఇవ్వడానికి ఛాన్స్ కల్పిస్తుంది అని ఆయన మాషాల్లాహ్ ఒక మంచి సందేశం ఈ హదీస్ దృష్టిలో ఇస్తున్నారు. ఇప్పుడు ఈ హదీస్ దృష్టిలోనే మనం గమనించాల్సిందంటే ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారు? నెలలో నా ఆమాల్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర తీసుకుంటాను. వేరే హదీసులు మనం చదవడం ద్వారా ఏం తెలుస్తుందంటే ఈ ఆమాల్ ఏమైతే ఉన్నాయో కర్మలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దర్బారులో 3 విధాలుగా తీసుకుంటారు. ఏ రోజు ఆమాల్ ఆ రోజు చేస్తుంటారు. అందుకని ఇది రోజువారుగా జరుగుతుంది అన్నమాట. దాని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, సలాతు సుబ్హ్ సలాతుల్ అసర్, ఫజర్ నమాజ్ మరియు అసర్ నమాజ్ సందర్భంలో ఏ రోజు ఆమాల్ ఆ రోజులు వెళ్ళిపోతున్నాయి. హదీస్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, ఇది బుఖారీలోను 540 హదీసు, ముస్లింలు 1035 నంబర్లో దొరుకుతుంది. యతకాకబూన ఫీకుం మలాయికతుల్ బిల్లైలి వ మలాయికతుల్ బిన్నార్. పగలు వచ్చే మలాయిక, రాత్రి వచ్చే మలాయిక వారు వంతుగా మీ దగ్గరకు వస్తూ ఉంటారు. యస్తమిউన ఫీ సలాతిల్ ఫజ్ర్ వ సలాతిల్ అసర్. వాళ్ళిద్దరూ డ్యూటీ మారుతున్నట్టు ఫజర్ సమయంలోను అసర్ సమయంలో కలుసుకుంటుంటారు. ఆ తర్వాత వాళ్ళు పైకెళ్ళి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దర్బారులో చేరుతారు. అల్లాహ్ వాళ్ళని అడుగుతాడు, మీరు వచ్చారా? నా భక్తుల సంగతి ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు ఏమి తీసుకెళ్లారు ఆ రిపోర్ట్లో వచ్చే ప్రకారం, నేను వాళ్ళు వెళ్ళేటప్పుడు నమాజులో పొందాం ఫజర్లో, వచ్చేటప్పుడు నమాజ్ చేస్తుండగా వదిలి వచ్చాం అసర్. అదేవిధంగా ఈ అసర్ అండ్ ఫజర్ యొక్క ఒక్క చెబుతారు, తరక్నాహుం యుసల్లు. చూసారా, ఆ రిపోర్ట్ వెళ్ళిపోయింది బుఖారీ ముస్లిం. రెండో విషయం ఏంటంటే ఏమని, రఫ్ ఉస్బూయి, వారానికి ఒకసారి వారపు రిపోర్ట్ వెళ్తుంది. రోజువారీ రిపోర్ట్ వెళ్ళింది, వారపు రిపోర్ట్ సెపరేట్ గా వారం వెళ్తుంది. అది ఏ రోజుల్లో వెళ్తుంది చెప్తున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, యోమల్ ఖమీస్, గురువారం నాడు ఇది వెళుతుంది. గురువారం నాడు రాత్రికి సూర్యుడు అస్తమించిన తర్వాత శుక్రవారం రోజు ప్రారంభమైపోతుంది. ఆ సందర్భంలో వీళ్ళు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దర్బారులో చేరుకుంటారు. అది చెప్పడం జరిగింది. ఇన్న అమాల బని ఆదం తూరదు కుల్ల యౌమ్ ఖమీస్ లైలతుల్ జుమా. తెల్లారితే జుమా అన్నమాట. ఫలా యుక్బలు అమలు ఖాతి రహమిన్. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ అమాల్ చూసిన తర్వాత తన సంబంధాలు, రక్త సంబంధాలను తుంచివేసే వాళ్ళ యొక్క అమల్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించాడు. వారం తన తల్లిదండ్రులను వేరు చేసుకున్నవాడు, తన రక్త సంబంధంతో ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు దూరం చేసుకున్నవాడు, లేకపోతే అన్న తమ్ముళ్ళని దూరం చేసుకున్నవాడు, బాబాయిల్ని దూరం చేసుకున్నవారు, మామల్ని దూరం చేసుకున్నవారు, ఇలా తన రక్తానికి సంబంధం ఉన్న వాళ్ళని దూరం చేసుకున్నవాడు అల్లాహ్ దర్బారులో ఏ పని చూపిస్తాడు? తన తోడుగా ఉంటూ, తన చిన్నప్పుడు ప్రతి వాడు నిన్ను చేతుల్లో ఎత్తుకొని పెంచిన వాడే, అటు మామ నీడు వాడు బాబాయ్ ఎత్తుకుంటాడు కాబట్టి నేను ఎందుకు ఎత్తుకోవాలి అని పడుతున్నాను. వీడు మామ ఊళ్ళో ఎక్కువ చదువుతున్నాడు కాబట్టి నేను వాడిని ముద్దు పెట్టుకోకూడదని మా బాబాయ్ అని ఆలోచించాడు. అటు నీవు వాళ్ళ చేతుల్లో పెరిగిన వాడివి, నువ్వు కొంచెం ఎదిగాక, ఆరోగ్యం వచ్చాక, శక్తి పుంజుకున్నాక, ధనం సంపాదించాక నువ్వు వాళ్ళతో సంబంధాలు కట్ చేసుకుని పోరా అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు జీవితం ఇచ్చిన వాడు ఆయన ఊరుకుంటాడా? ఆయన కూడా ఇలా సంబంధాలు తుంచుకున్న వాడిని పట్టించుకోడు అని చెప్పడం జరిగింది. కానీ ముఖ్య విషయం ఇక్కడ ఏంటంటే వారం రిపోర్ట్. మూడో విషయం సాంవత్సరిక రిపోర్ట్.
సంవత్సరి వరకు. ఈ రిపోర్ట్ గురించే సూరతు దుఖాన్ ప్రారంభంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ ఫీహా యుఫ్రఖు కుల్లు అమ్రిన్ హకీం అని చెప్పడం. మరి అది దీనికి సంబంధించి ఇది సూరతుల్ ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతుల్ ఖద్ర్ వమా అద్రాక మా లైలతుల్ ఖద్ర్ లైలతుల్ ఖద్రి ఖైరుం మిన్ అల్ఫి షహర్ తనజ్జలుల్ మలాయికతు వరూహు ఫీహా బిఇజ్ని రబ్బిహిం మిన్ కుల్లి అమ్రిన్ సలాం హత్తా మత్లఇల్ ఫజ్ర్ అని చిన్న సూరతులో సూరతుల్ ఖదర్ గురించి, మనిషి యొక్క విధిరాత గురించి, ఆ రోజు అతని యొక్క విషయాల గురించి చెప్పడం జరిగింది. మరి ఈ రిపోర్ట్లన్నీ అక్కడ చేరుతున్నాయి అంటే కొంతమంది ఏం చేశారంటే ఈ రిపోర్టు చేరేది షాబాన్ 15వ రాత్రి అని రిపోర్టులు అంటే వచ్చినట్టు రివాయతుల దృష్టిలో పెట్టుకుని నిర్ధారించారు. కానీ ఖురాన్లో మాత్రమైతే లైలతుల్ ఖద్ర్ గురించి ప్రత్యేకంగా రమదాన్ నెలలోనే ఉందని సూచిస్తుంది. ఇటు హదీసు అటు ఖురాన్ రెండు ఒకదానికొకటి మనం ఢీ కొట్టుకుంటున్న డీప్లు కిందకు వస్తున్న ఎదురుగా వస్తున్న స్థితిలో ఏదేం చేస్తారంటే పండితులు ఖురాన్కు ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి మనం కూడా ఖురాన్కు ప్రాధాన్యత ఇస్తాం. షాబాన్ నెలలో కానీ ఈ అమల్ గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకెళ్తాబడతాయి అని చెప్పారు హదీసులు. అది హసన్ హదీసు. కాబట్టి మన అమాలు కూడా వెళ్తాయి అని మనం అనుకుందాం. లేకపోతే ఈ రాత్రిని ఆ రాత్రిని వేరు చేద్దాం. ఒక సంవత్సరంలో రిపోర్ట్ ఈ రాత్రికి వెళ్తుంది, కానీ లైలతుల్ ఖదర్లో సంవత్సరం పొడుగు నీతో ఏం జరగాలి, నీతో ఏం సంభవిస్తుంది, నీకేం ఇవ్వబడుతుంది, నీ దగ్గర నుంచి ఏం తీసుకోబడుతుంది అని అల్లాహ్ తరపు నుంచి వచ్చేది అక్కడ ఆ రోజు కోసం నిర్ధారిస్తే, మన వైపు నుంచి ఏం రిపోర్ట్ వెళ్తుందో అనేది షాబాన్ నెలలో మనం తీసుకుంటే రెండింటిలో క్లాష్ ఉండదు అని ఒక భావన కూడా కొంతమంది తెలియజేస్తున్నారు. అయినప్పటికీ హదీసులో అంటే యుర్ఫౌల్ అమాల్ వానా ఉహిబ్బు యుర్ఫ అమలి, నేను నా అమల్ అల్లా దర్బార్లో వెళ్ళాలని అనుకుంటున్న నా హదీస్ మాటలు ఉన్నాయి. కాబట్టి మనం ఈ ఆలోచనకి వస్తున్నాం. ఇక రెండో విషయం ఏంటంటే ఆయిషా రదియల్లాహు తాలాను కూడా రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కువగా ఉపవాసం పనిచేవారని తెలియజేస్తున్నారు. బుఖారీలో ఇది 1:8 హదీసులో కూడా వచ్చింది. ఎక్కువగా రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ ఏకాల్లో ఉపవాసాలు పాటించేవారు. మనం కూడా పాటించే ప్రయత్నం చేయాలి. తర్వాత ఇబ్న్ హబ్బాన్ ఒక రివాయత్ లో ఏం చెప్తున్నారంటే యత్లా అల్లాహు ఇలా ఖల్కిహి లైలతన్ నిస్ఫి మిన్ షాబాన్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక ప్రత్యేక చూపు షాబాన్ 15వ రాత్రి తన భక్తులపై సారిస్తాడు. ఆయన అప్పుడు వాళ్ళని క్షమించే ప్రయత్నం చేస్తారు. క్షమించాలన్న ఉద్దేశంతోనే చూస్తారు. వాళ్ళని ఒక ఛాన్స్ ఇద్దాం, వాళ్ళు చేసిన మంచి కార్యాలకు అనుగుణంగా వాళ్ళు క్షమిద్దాం. వాటిలో నుంచి 2 వ్యక్తుల్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించాడు. ఒకడు ముష్రిక్, రెండోవాడు ముషాహిన్. అంటే తన తోటి ముస్లింల పట్ల కోపాన్ని, అదేవిధంగా కడుపు మంటను, వాళ్ళ అభివృద్ధి చూడలేకపోవడం చూడాన్ని, వాళ్ళ పట్ల ద్వేషాన్ని తనలో కలిగిన వాడిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక మాట మాత్రం తెలుస్తుంది. ఏమని? షిర్క్ని అల్లాహ్ క్షమించాడు. తన తోటి ముస్లింల పట్ల చెడు భావన కలిగిన వాడిని అల్లాహ్ క్షమించాడు. ఆ రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన కారుణ్యం ప్రసారం చేసి మమ్మల్ని క్షమిస్తే నిజంగా మనం వాటికి అర్హులం. కానీ ఈ లోపాలు మన దగ్గర ఉంటే మనం ఏ అర్హత పొందుతాం? అది ఆ రోజు కాకుండా ఏ రోజు కూడా మనకు క్షమించదాన్ని. ఆ రోజు కాకుండా వేరే రోజు కూడా అల్లాహ్ మమ్మల్ని క్షమించాలి అనుకుంటే నా దగ్గర షిర్క్ ఉంటే ఎందుకు క్షమిస్తాడు? నా దగ్గర ఈ దోషాలు ఉంటే ఎలా క్షమిస్తాడు? ఆ క్షమాపణ నాకు పొందే ముందు అర్హత దీనివల్ల పోతుంది కదా. నేను అర్హత ముందు సంపాదించాలి కానీ ప్రతిఫలం ఆలోచించకుండా నేను ఈ చెడు వస్తువులు నా దగ్గర పెట్టుకుంటే ఇవి నా దగ్గర కంటిన్యూ అవుతూనే ఉంటాయి కదా.
ఇప్పుడు మన క్షమాపణ ఎరుగుతుంది. ఒకవేళ అదే పద్ధతిలో నేను చనిపోయినా అల్లా క్షమాపణ నాకు దొరకదు. అది షాబాన్ 15 కావచ్చు, రమదాన్ 27 కావచ్చు, 23 కావచ్చు. అలాగే అందుకుని ముందు ఒక మానవుడిగా, ఒక ముస్లింగా మన బాధ్యత ఏంటంటే ఈ దోషాలను తొలగించాలి. షిరుకు నుంచి ముందుగా నేను పశ్చాత్తాపడి దాన్ని వదులుకోవాలి, దానికి దూరం అవ్వాలి. అది ముఖ్యమైన పని, నేను చేయాల్సిన బాధ్యత. ఆ తర్వాత నేను అల్లాహ్ సమక్షంలో చేతులెత్తి అల్లాహ్ నన్ను క్షమించు అని అడగాలి. అల్లాహ్ క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నే ఆ సంసిద్ధత లేకుండా పోతున్నాను. ఇది గమనించదగ్గ విషయం అని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మూడో విషయం ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ షాబాన్ నెలలోనే తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై 2 ముఖ్యమైన ఆదేశాలు అందజేశాడు. వాటిపై ముఖ్తసరిగా మనం వెలుగు సారించి మాట ముగించేద్దాం. అందులో ఒకటి తహవీలుల్ ఖిబ్లా. తహవీలుల్ ఖిబ్లా అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కాలో ఉన్నారు. మరియు ఇక్కడ నుంచి హిజ్రత్ చేసి మదీనాకి వెళ్ళారు. మదీనాకి వెళ్ళిన ప్రారంభంలో ఆయన బైతుల్ మఖ్దీస్ వైపు ముఖం చేసి ప్రార్థన చేసేవారు. దీనికి ముఖ్య మరియు మౌలిక కారణం ఏంటంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి వ్యక్తులు యూదులు. వాళ్ళ ప్రార్థనలు కూడా బైతుల్ మఖ్దీస్ వైపే ఉంది. బైతుల్ మఖ్దీస్ ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీం మరియు ఇస్హాక్ ద్వారా నిర్మింపజేస్తే కాబతుల్లానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీం మరియు ఇస్మాయిల్ ద్వారా కట్టించాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క ఎక్కువ సంతానం ఇస్హాక్ అలైహిస్సలాం ద్వారా, యాకూబ్ అలైహిస్సలాం ద్వారా కొనసాగింది కాబట్టి వారందరూ బైతుల్ మఖ్దీస్ ని ఖిబ్లా చేసుకుని నమాజ్ చేస్తూ ఉండేవారు. వాళ్ళకి అదే ఆశీస్. మదీనాలో కూడా యూదులు ఉన్నారు కాబట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అటువైపు ప్రార్థన చేస్తారు. అది యూదులకు కూడా నచ్చింది ప్రారంభంలో. నేను ఖిబ్లా ఎలా అయితే చేస్తున్నా అలాగే చేస్తున్నారు. అందుకని కొంతమందికి ఆలోచనింపజేసి మేం వెయిట్ చేస్తున్న, నిరీక్షిస్తున్న ప్రవక్త ఈయనేనేమో, ఆయన గురించి తెలుసుకుందామనే ఆలోచన వాళ్ళకి కలిగి వాళ్ళు ఆ విషయాలు తెలుసుకున్నారు, ఇస్లాంలో ప్రవేశించారు. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మనసులో ఎప్పటికప్పుడు నేను మక్కాను వైపు ముఖం చేసుకుని ప్రార్థించాలి, కాబతుల్లాని ముఖం చేసుకుని ప్రార్థించాలి, ఖిబ్లా అటు ఉండాలి నాకు అని ఒక మనసులో కుతూహలం ఉండేది. ఒక్కొక్కసారి అల్లాహ్ నా కుతూహలానికి, నా కోరికకు అనుగుణంగా ఆదేశాలు జారీ చేస్తాడేమో అని ఆయన నమాజులో ఉన్నప్పుడు తల పైకెత్తేసి ఇప్పుడు జిబ్రీల్ ఆదేశం తీసుకొస్తారని నిరీక్షించేవారు. అలా జరిగేది. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా షాబాన్ నెలలోనే ఈ ఆదేశం జారీ చేశాడు. ఖద్ నరా తఖల్లుబ వజ్హిక ఫిస్ సమాయి ఫలనువల్లియన్నక ఖిబ్లతన్ తర్దాహా ఫవల్లి వజ్హక షత్రల్ మస్జిదిల్ హరాం. ఆదేశాలు జారీ చేశాడు. సూర బకరాలో ఉన్నటువంటి ఆయత ఏం చెప్తుంది? మాటి మాటికి మీరు తల ఎత్తి పైకి చూస్తున్నారు, ఆ విషయాన్ని మేము గమనిస్తున్నాం. ఫవల్లి వజ్హక షత్రల్ మస్జిదిల్ హరాం, ఒక పని చేయండి, మీరు మక్కా వైపే మీ ముఖాన్ని తిప్పేసుకోండి, ఖిబ్లా మార్చేస్తున్నాం మేము. ఈ ఆదేశాలు ఎప్పుడైతే జారీ అయినో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన ఖిబ్లా యొక్క ఏదైతే ఉందో దిశ దాన్ని మార్చేశారు. ఇప్పుడు ఒక గమనించదగ్గ విషయం ఏంటంటే, నేను గతంలో మేరాజ్ సందర్భంగా కూడా ఒక పాయింట్ చెప్పాను. అదేంటంటే, మనం ముస్లింలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రత్యేక దయ, కారుణ్యం మరియు ఆయన యొక్క గైడెన్స్ మన దగ్గర ఉంది. మనకంటూ ఒక అస్తిత్వం ఉంది.
మనం ఆ అస్తిత్వాన్ని కాపాడుకోవాలి, మెయింటైన్ చేయాలి. మేము వేరే వాళ్ళకి కాపీ చేయటం, వాళ్ళ తఖ్లీద్ చేయటం, వాళ్ళ అడుగులకు మడుగులు తొక్కడం, అటువంటి పనులకు మన దగ్గర విలువలేదు. మనకంటూ ఒక అస్తిత్వం ఉందండి. అంటూ మన క్యాలెండర్ ఒకటి ఉంటుంది మనకి. అదేవిధంగా మన పొద్దు, మన లెక్కలు దేని మీద, నెలవంక మీద బేస్ చేసుకుని మనకంటూ ఒక పద్ధతి మేము పెట్టుకున్నాం. అందుకని చంద్రమా లెక్క ప్రకారం మన క్యాలెండర్ నడుస్తుంది. అదేవిధంగా మనకంటూ ఒక కిబ్లా ఉంది. సమ్మాకుముల్ ముస్లిమీన్, ముస్లిం అనే పేరు మనకంటూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించాడు. మనకంటూ ఒక ప్రత్యేక ప్రవక్తను అల్లాహ్ పంపించాడు. ఆ ప్రవక్త గత ప్రవక్తలందరికంటే నాయకుడు. కాబట్టి మన అస్తిత్వాన్ని మనం గుర్తించాలి, దాన్ని ఆదరించాలి, బాధ్యతాపూర్వకంగా స్వీకరించాలి. మనకు ఈ విషయం తెలిసిన తర్వాత ఈ విషయాన్ని తోటి వాళ్ళకి తెలియజేయాలి, తెలియని వాళ్ళకి నచ్చజెప్పాలి. మన ఈ విజ్ఞానాన్ని తోటి వాళ్ళతో పంచుకోవాలి. మనకంటూ ఒక అస్తిత్వం ఉంది. ఇది మన బాధ్యతగా దాన్ని మనం తీసుకునే అవసరం ఉంది. ఈ షాబాన్లో కూడా ఈ వస్తువులు మనకు విడిపడి ఉన్నాయని నేను గుర్తు చేస్తున్నాను. రెండోది, ఈ నెలలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి జిహాద్ ఆదేశాలు జారీ చేశాడు. జిహాద్ ఆదేశాలు జారీ చేశాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హిజ్రత్ చేసి మక్కా నుంచి మదీనా వచ్చారు. ఇది రబీఉల్ అవల్ నెలలో పూర్తయింది హిజ్రత్. కానీ ప్రారంభ కార్యక్రమాలు మొహర్రం నెలలో అయినాయి కాబట్టి హిజ్రీ క్యాలెండర్ పేరు మనం ఏం చేసామంటే మొహర్రం నెలతో ప్రారంభించాం. ఆ క్యాలెండర్ సంగతంగా మనం మాట్లాడుకున్నప్పుడు ఈ విషయాలన్నీ మీకు వచ్చినాయి, తెలిసినాయి. ఇక్కడ ఇప్పుడు షాబాన్ నెల వచ్చింది, ఆయతులు అవతరించాయి. సూరతుల్ హజ్ ఉన్నటువంటి ఈ ఆయతు ఉజిన లిల్లదీన యుకాతలూన బిఅన్నహుం జులిము వ ఇన్నల్లాహ అలా నస్రిహిం లఖదీర్. 39వ ఆయతు సూర హజ్. అల్లాహ్ అంటున్నాడు, మక్కాలో ఉంటూ దుర్భరమైన జీవితం గడుపుతూ దుష్టుల చేతుల్లో నలుగుతూ కష్టానికి గురవుతూ మరియు అనేక ఒడిదుడుకులు సహిస్తూ మీరు జీవితం గడిపారు. అవి ఇప్పుడు సమాప్తమైనవి. మీరు మదీనా చేరుకున్నారు. ఇప్పుడు మీరు లీడ్ చేసే స్థానంలో ఉన్నారు. ఇతరులకు మార్గదర్శకం చూపించే స్థానంలో ఉన్నారు. ఇంకోడెవడో చెబుతాడని, ఏదో చేస్తాడని, మనం ఇలా చేస్తే వాడు ఇలా విధంగా ప్రతిక్రియ ఇస్తాడని మీరు అనుకోవద్దు. కాబట్టి నేను మీకు అనుమతిస్తున్నాను, కత్తి పట్టండి. ఎందుకు? ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, ఎవరైతే మిమ్మల్ని కష్టపెట్టారో, ఎవరైతే మీ ఆస్తులు లాక్కున్నారో, ఎవరైతే మీ సమీప బంధువుల్ని చితకబాదారో, ఎవరైతే మీపై విశ్వాసం ప్రకటించిన వారిని చంపేశారో, ఎవరైతే మీకు విరుద్ధంగా సైన్యాలు తయారు చేసుకుని వచ్చారో వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలి మరి. అంతేగాని ప్రతీకారం కోసం కాదు. వాళ్ళు ఎంత త్వరగా బుద్ధి వస్తే అప్పుడు మనం ఈ వస్తువు పక్కన పెట్టేస్తాం. వాళ్ళకు కూడా బుద్ధి రావచ్చు. మీ చేతిలో కత్తి చూసి వాడు అరే వీడి దగ్గర కూడా ఉంది వాడు భయపడవచ్చు. అది చాలు, అది మన లక్ష్యం పూర్తయిపోతుంది. దాన్ని ప్రదర్శించి ఎదుటివాడి రక్తం చూడవసరం లేదు. అది చేతిలో ఉంటేనే చాలు, ఎదుటివాడికి భయపడతాడు. తెలుగులో సామెత కూడా ఉంది, కర్ర లేని వాడికి పాము ఏది బర్రె కూడా కరుస్తుంది అని. బర్రె అంటారు, గొర్రె అంటారు. కర్ర లేని వానికి గొర్రె కూడా కరుచును, ఏదో చిన్నప్పుడు చెదురుకు. అంటే ఆయుధం లేని వాడికి ఈ కరవని వస్తువు, బర్రెలు కరవవు, కుక్కలు కరుస్తాయి. కానీ ఆ కరవని వస్తువు కూడా కరుస్తుంది, కర్ర లేకపోతే, ఆయుధం లేకపోతే అని దాని భావం. అందుకని ఆయుధం ఉంచండి మీరు.
ఆ ఆయుధం మీరు చేత పట్టడానికి నేను అనుమతిస్తున్నాను. ఉజిన లిల్లదీన ఉజిలదీన యుకాతలూన, హింసింపబడిన వాడు, ద్వేషింపబడిన వాడు, చావు దెబ్బ కొట్టబడిన వాడు, దౌర్జన్యానికి గురైన వాడు, ఆస్తులు లాక్కుని రోడ్డును పారబడిన వాడు, ఇళ్లలో తరిమేయబడిన వాళ్ళు, వీళ్ళు అంటే ఈ పనులు చేసిన వాళ్ళందరూ శత్రువులు. మీరు బాధపడ్డారు అంటే ఇప్పుడు మీరు ఇది చేతిలో పట్టుకోండి, మరి చూడండి వాడు ఎలా చేస్తున్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ తర్వాత త్వరలోనే బదర్ యుద్ధం స్మృతిలోకి వచ్చింది. రమలాన్, ఇది షాబాన్ నెల. ఎంత దూరం ఉంది? ఒక నెల కూడా ఏకలేదు కదా. ఇది షాబాన్ 1వ తారీఖున వచ్చింటే రమజాన్ 17న బదర్ వచ్చింది. నెల 15 రోజులు ఉందని మనం చెప్పుకుంటాం. అదే షాబాన్ చివరిలో వచ్చి ఉంటే 15 రోజులే మిగిలినాయి లెక్కపోదు. ఏదన్నా దగ్గర సమీపంలో 2 రోజులు. ఆ తర్వాత ఇప్పుడు పండితులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత కాలంలో ఎన్ని యుద్ధాలు జరిగినాయి, ఎంతమంది చచ్చారో లెక్కేసుకుంటే కష్టం మీద 1000 మంది కూడా మీ లెక్కలోకి రారు. 1000 మంది 1000 మంది కూడా లెక్కలోకి రారు. 570, 600 మంది దాకా ఉన్నారు అంతే. కానీ ఇప్పుడు మొన్న ఇంకా సమాప్తం కాని ఇరాక్ యుద్ధం గురించి ఆలోచించండి. 1 కోటి మంది చనిపోయిన వాళ్ళు దాటిపోయారు. చనిపోయిన వాళ్ళ సంఖ్య 1 కోటికి దాటింది. కాళ్ళు చేతులు పోగొట్టుకున్నవారు వేరే ఉన్నారు. జీవితాలు నాశనం అయిపోయాయి, ఫ్యామిలీస్ పాడైపోయింది, పిల్లలు ఏమైపోయారు సరే. కానీ మనం ఇక్కడ ఎందుకు చెప్పుకున్నామంటే ఈ పర్మిషన్ ఇచ్చారు, కానీ వాళ్ళే ఏం చేశారంటే క్రైస్తవులు ప్రత్యేకంగా ముస్లింలు కత్తితో స్ప్రెడ్ అయ్యారు అని ప్రచారం జనాల్లో తీసుకొచ్చారు. ఈ స్ప్రెడ్ చేయడానికి రాలేదు, తనను డిఫెండ్ చేసుకోవటానికి, కాపాడుకోవటానికి, మాన మర్యాదలు కాపాడుకోవటానికి, ధన ఆస్తులు కాపాడుకోవటానికి, అదేవిధంగా ఈమాన్ కాపాడుకోవటానికి అనుమతి ఇవ్వడం జరిగింది. ఇది జరిగింది. కాబట్టి ఈ వస్తువులు నేడు కూడా ఒక భయంకరమైన స్థితిలో వెళుతున్నాయి. కాబట్టి పాత విలువల వైపు మన దృష్టి సారించాల్సిన అవసరం. ఈ రోజుల్లో కత్తి కంటే విద్య ఎక్కువ విలువైనది. అదే ఖురాన్ విద్యతో ముడిపడి ఉంది. ఈ జిహాద్ యొక్క ఆయతులు మీరు లెక్కేసుకుంటే జిహాద్ అనే పదం ఖురాన్లో ఎక్కడ ఒక్క పదం కూడా రాలేదు. ఆ పదం జిహాద్ అనేది రాలేదు. కానీ జిహాద్ మౌలిక అర్థం కృషి జరపండి, అది కృషి అన్నమాట. జిహాద్ అంటే కృషి, కృషి సల్పటం, కష్టపడటం, తనను సంరక్షించుకోవడానికి రేయింబవళ్ళు ఏదన్నా కార్యానికి ఉపక్రమించడం జిహాద్. అందుకని ఎలా అన్నాడు, వజాహిదు ఫిల్లాహి హక్క జిహాది, అల్లా మార్గంలో ఏ విధంగా కృషి సల్పాలో ఆ విధంగా కృషి సల్పాలి. అందులో మీరు విశ్వాసం కలిగి ఉండాలి, మీ ఈమాన్ని మీరు కాపాడుకోవాలి, మీ సంతానాన్ని మీరు కాపాడుకోవాలి, మీ ధనాన్ని మీరు కాపాడుకోవాలి, మీ గౌరవాన్ని మర్యాదని మీరు కాపాడుకోవాలి. ఇది కాపాడుకోవడానికి ఎంత కృషి జలపాలో అంత కృషి మీరు చేస్తూనే ఉండాలి. మీరు అలసటకు గురైతే శత్రువులు మీపై వచ్చేస్తారు. మనం అలసటకు గురై ఉన్నాం, ఇవన్నీ వచ్చేసి సమస్యల్లో ఇరుక్కున్నాం. దుష్టులు మనం చేస్తున్న, మనలో కొంతమంది చేస్తున్న చెడు కార్యాలని బాగా జనాల్లోకి తీసుకెళ్లి వీళ్ళు ఎలా చేస్తున్నారు, ఎంత తప్పు చేస్తున్నారు అని మనకు విరుద్ధంగానే వాడుకున్నారు. కానీ మన వాళ్ళు నిలబడి మనం చేస్తున్న నిజమైన చెప్పే శక్తి కలిగిన స్థాయి మనం లేకుండా పోయింది. కాబట్టి మనం ఈ బాధ్యతలు ఏదైతే మన దగ్గర ఉన్నాయో వాటిని గమనించాలి. జిహాద్ అంటే మీరు ఒక్కళ్ళు చేసే
ఒక మాట చెప్తాను. జిహాద్ 2 రకాలు. ఒకటి రాజుగారి లేక పాలకుడి లేక దేశ పాలకుడి యొక్క ఆదేశాల మేరకు దేశాన్ని శత్రువుల నుండి కాపాడటానికి ప్రతి ఒక్కడూ మధ్య మైదానంలో వచ్చి తన దేశం కోసం అడ్డుపడి, తన ఈమాన్ కోసం అడ్డుపడి నిలవడానికి ఒకటి జిహాద్. అది చిన్న జిహాద్ అనమాట. అది జీవితంలో ఎప్పుడన్నా మిమ్మల్ని పిలవచ్చు, పిలవకపోవచ్చు. మారుతున్న పరిస్థితుల ప్రకారం మనం అంటూ ఒక మిలిటరీని తయారు చేసుకున్నాం. మిలిటరీ ఏ దేశమైనా సరే ఆ దేశ జనాభాలో కొంతమంది ఉంటారు. వాళ్ళు బోర్డర్లపై ఉండి సేవలు చేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు వాళ్ళ సేవ. కాబట్టి అది చిన్నది. కానీ పెద్దది, మనం బ్రతికిన నాకు స్పృహ వచ్చిన దగ్గర నుంచి చనిపోయే వరకు నేను సలుపుతున్న కృషి అనేక విధాలుగా ఇందాక నేను చెప్పినట్టు ఈమాన్ని సంరక్షించుకోవడానికి, విద్యని వ్యాప్తి చేయడానికి, తోటి వారికి విద్యార్థులుగా మార్చడానికి, వారికి విద్యను అందజేయడానికి, వాళ్ళలో మంచితనం అభివృద్ధి చెందేట్లు కృషి చేయడానికి, ఇస్లాం పట్ల వాడికి అవగాహన కల్పించడానికి, స్త్రీల సంరక్షణకి, పిల్లల పెంపకానికి, అదేవిధంగా హలాల్ సముపార్జనకి, అదేవిధంగా వ్యాపార లావాదేవీల్లో తప్పులు రాకుండా జాగ్రత్త పడటానికి, ఏ మంచి కార్యమని అందించడానికి, దాన్ని విస్తరింపజేయడానికి మనం చేసే కృషి అది నిరంతరమైనది. ఇది పెద్ద జిహాద్. ఇందులో శైతానికి విరుద్ధంగా జిహాద్, నఫ్స్కి విరుద్ధంగా జిహాద్, అల్లా ఆదేశాలను కట్టడి చేసే దుష్ట శక్తుల యొక్క విరుద్ధంగా జిహాద్ అన్ని కలిసి ఉన్నాయి. ఇది నిజమైన కృషి, నిజమైన అలుపు సలుపు లేనటువంటి కృషి సలపటం. ఇది ఒరిజినల్. ప్రధాని ఈ మధ్య పిచ్చపాటి కబుర్లు చెప్పుకుంటూ కొంతమంది శత్రువులు ఏం చేస్తున్నారంటే ఈ జిహాదు ఆ జిహాదు అని పేర్లు చెప్పుకుంటూ జనాల్ని చెడుద్రోవ పట్టిస్తున్నారు, మనస్సులు పాడి చేస్తున్నారు, బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ముస్లింలకు విరుద్ధంగా పనికిరాని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా దాడులు చేయిస్తున్నారు. ఇది మనం గమనించి ముందుగానే మన బాధ్యతలను మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా మనం రియాక్ట్ అవ్వాల్సింది, మరియు మంచి కోసం ముందు కదం తొక్కాల్సిన అవసరం ఉంది ఆలోచిస్తున్నాను. ఇంకా ఇంతటితో ఈ మాట ముగిస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ సద్బుద్ధి ప్రసాదించుగాక. మనం చేస్తున్న కృషిని మరింత విస్తృతంగా చేసేయడానికి, ఎక్కువ జనాల్లో మన మంచిని తీసుకెళ్ళడానికి మనకు అవకాశాలు, అదేవిధంగా మార్గం సుముఖం ചെയ്യുగాక. ఆమీన్. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.